నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసంద్రమైన రాప్తాడు సీఎం జగన్ పంచ్ డైలాగులతో దద్దరిల్లిన సిద్ధం సభ. ఐక్యత ఉంటే అన్ని విధాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. క్షత్రియ సంఘ ఆత్మీయ సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు భక్తవత్సలం రాజు. పొంగనూరులో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్. వార్తలను వివరాలు. రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్న సిద్ధం బహిరంగ సభకు పొంగనూరు నుంచి పార్టీ కేడర్ తరలి వెళ్లింది. అనంతపురం జిల్లా రాప్తాడు ఆటో నగర్ సమీపంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో జరగనున్న సిద్ధం బహిరంగ సభ విజయవంతానికై ఆదివారం ఉదయం పొంగనూరు నుండి పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కేడర్ తరలి వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీ బాషా, జిల్లా వక్బోర్డ్ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు జయంసి నరసింహులు, కొండవీటి నటరాజ, జయకుమార్ యాదవ్, కిజర్, కాళిదాసు మొదలి, ఫక్రుద్దీన్ షరీఫ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం, జావీద్, ఇర్ఫాన్, మహబూబ్ బాషా, అస్లాం, సలామత్ తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యంతో క్షత్రియ సంఘానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువద్దామని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు భక్తవత్సలం రాజు పేర్కొన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో క్షత్రియ సంఘ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటే గౌరవంతో పాటు అన్ని విధాలుగా ఎదిగే వీలుంటుందన్నారు. గతంలో క్షత్రియ సంఘం అంటే సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండేదని, ఆ విధంగా తిరిగి మళ్లీ కొనసాగించే విధంగా మనపై బాధ్యత ఉందన్నారు. త్వరలోని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. చివరిగా సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు అవసరమన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు, నారాయణ రాజు, శ్రీనివాసరాజు, సుబ్రహ్మణ్యం రాజు, జ్యోతిష్ రాజు, లక్ష్మణ్ రాజు, చంద్రరాజు, జయరాం రాజు, రెడ్డప్పరాజు, మునిరాజు, జగన్ రాజు, దయానంద్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజు క్షత్రియ సేవా సంఘం సమావేశాలు ఈ దినము మనమందరూ జరుపుకుంటున్నాం. ఇది 20 సంవత్సరాలలో క్షత్రియ సంఘము ప్రారంభమై ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది ఐకమత్యంగా ఒకటిగా గ్రామాలందు, పట్టణం నందు కలుసుకుంటూ దీన్ని విజయవంతం చేశారు. తర్వాత 7-8 సంవత్సరాల నుండి కొన్ని కారణాల వల్ల కుంటుపడింది. దానికి ఈ దినం సమావేశం ఏర్పాటు చేశాము. దీన్ని సరిచేస్తాము. ప్రతి గ్రామంలో చిన్న సమావేశాలు లేదా కమిటీలు ఏర్పాటు చేసి దీన్నంతా మనము ఈ యువకులకు మంచి మార్గంలో తెచ్చేదో, లేదు ఎవరికైనా ఏమైనా సహాయం కావాలా, ఎవరైనా ఒకవేళ వెనకబడినారు వాళ్ళకి మనము కొన్ని పద్ధతులతోనో కొంతమంది సాయంతోనో వాళ్ళకి అనుకూలం చేస్తామని కూడా మేమంతా భావించాము. అందరూ ఒక మాట పైన వచ్చి అందరూ మేము దేనికైనా సిద్ధంగా మంచి కోసం ఏమైనా చేస్తాము, ఎవరికోసం ఆపదొస్తే కూడా మేము ఉంటాము, ఒకరికొకరు సహాయం చేసుకుంటాము అని మీరు ముందుకు వస్తే నేను ఇంకో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక 100 మందిని నేను ఒక సిపాయిల మాదిరిగా, ఒక సింహాల మాదిరి నేను తయారు చేస్తాను. మంత్రి గారి దగ్గర వెళ్ళి మాకు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థలం కావాలని అడగడము, వెంటనే ఆయన సరే ఎక్కడ కావాలంటే మనము పలానా చోటని ఆయనకు తెలియజేయడము, సరే ఆయన సరేపా మీరు అక్కడ ఏర్పాటు చేసుకోండి అని సంతోషంగా ఆయన మనకు హామీ ఇచ్చారు. దానికి ఇప్పుడు కొంతమంది ముందుగా చేసి హడావుడి చేసి చేయాలని అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. దాన్ని కూడా మనం వెంటనే ఈ నెలలోనే పూజ చేసి ప్రారంభం చేసేదానికి కొంతమంది పెద్దల సహాయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తేనే మనకు గౌరవం ఉంటుంది. కానీ మన వాళ్ళు బయట ఉన్నారు. రాజస్థాన్ కావచ్చు, ఈ పక్కంతా రాజులు ఉన్నారు తెలుసా, చాలా యూనిట్లు ఉన్నాయి. నేను మొత్తం గ్యాదర్ చేసి పెట్టాను అవన్నీ కూడా. అసలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా
శాసించే అధికారం మన రాజుల్లో రాజస్థాన్ ఈ పక్కంతా పెట్టుకున్నారు. ఆ విధంగా కనీసం మనకు అవి లేకపోయిన పనిలే. మన యూనిట్ అనేది మన పుంగనూరు కాన్స్టిట్యూషన్లో అందరూ ఒక తాటిపై ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే పరిస్థితిగా మనం కానీ తయారైతే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. మన కమ్యూనిటీలో అది బీద కావచ్చు, మహారాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేనికైనా కానీ మనం కానీ ఐక్యతగా ఉండి ప్రతిదానికి మనం కానీ దాంట్లో పాల్గొంటే మన కమ్యూనిటీ ఇంకా ఎదుగుతుందని నేను ఆశిస్తున్నా. గారు అక్కడ ఇచ్చారు మనకు, మరి దాన్ని ఆ ప్లేస్ని మనం సద్వినియోగం చేసుకుని మనకు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి దానికి మంచో చెడో ఒకటి అది సెట్ అయిన తర్వాత దాన్ని మనం పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా. లేదు అది మనం పెట్టలేదు అనుకోండి, వేరే వాళ్ళు ఏదైనా ఆక్యుపై చేసుకుంటే తిరిగి మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా కానీ ఇప్పుడుండే యూత్ ఏదైనా ఒక నలుగురు చాలు, అందరూ అవసరం లేదు. ఆ నలుగురికి 100 మంది సపోర్ట్ చేస్తే చాలు. అది ఫైనాన్స్ కావచ్చు, లేదంటే మెన్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ మనం చేస్తేనే కదా, ఒకరి వల్ల అయ్యే పని కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూనిటీని ముందుకు తీసుకుని పోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సహకారం మన పొంగనూరు కాన్స్టిట్యూషన్లో అందరూ ప్రతి ఒక్కరు మనం కానీ సహాయం చేస్తే ఖచ్చితంగా ఎదుగుతుందనేసి నేను అనుకుంటున్నాను. కొంతమంది డబ్బులు సహాయం చేయలేము, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మనం చేస్తాం, వాళ్ళ తరఫున కూడా మనం చేస్తాం. బీద సాలని వాళ్ళు మనలో కూడా ఉన్నారు. ఈలేని పరిస్థితులు అసలు ఆ రోజు కాలం గడిచే పరిస్థితుల్లో ఉంటారనుకోండి, వాళ్ళకు మనం ఉండేవాళ్ళు మనం సహాయం చేస్తాం. అప్పుడు అది సమపాలన అవుతుంది, అంతే కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం బహిరంగ సభ జనసంద్రంగా మారింది. లక్షలాది మంది సీఎం సభకు హాజరయ్యారు. జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. సభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత సభ వేదికపై నుండి సీఎం అభివాదం చేశారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. సిద్ధ మహాసభకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. అందరినీ పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు. మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక
గొడవలతో రాప్తాడు సిద్ధం సభ దద్దరిల్లింది. 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర, 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. కారణం నీకు కూడా తెలుసు, జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు. ఈ 57 నెలల్లో ఏకంగా 125 బటన్లను ప్రజల కోసం ఎప్పుడూ జరగనట్టుగా నేను నొక్కాను. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్ను నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది. మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనను కొనసాగింపుగా 2024 ఎన్నికల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు 2 బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు
సిద్ధమేనా? తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన అంగ ప్రదర్శనం టోకన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం జరిగింది. స్వర్గీయ హైదరాబాద్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు, పూర్వపు క్రీడాకారులు వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించగా పలమనేరు, చిత్తూరు, కుప్పం, మదనపల్లి ఇలా వివిధ నియోజకవర్గాల నుండి 20 జట్లు రావడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టోర్నమెంట్ను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. క్రీడాకారులకు మంచి తర్ఫీదు ఇచ్చి దేశ స్థాయిలో మన జిల్లాకు గుర్తింపు వచ్చే విధంగా చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. పొంగనూరులో ఈరోజు ఉర్దూ మున్షి అయినటువంటి హైదర్ అలీ సార్ గారి స్మారకార్థము వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి మొత్తము 20 టీములు పార్టిసిపేట్ చేయడం జిల్లా స్థాయిలో మాత్రమే జరుపుతున్నాము. ఎందుకంటే స్వతహాగా అతను ఉర్దూ లాంగ్వేజ్ పండిట్ అయినప్పటికీ క్రీడలపైన అతనికి ఎక్కువ ఆసక్తి ఉండడంతో అతను ఎంతోమంది క్రీడాకారుల్ని ఇదే గ్రౌండ్లో తయారు చేయడం వలన వారి జ్ఞాపకార్థము జిల్లా వాలీబాల్ సంఘ సారథ్యంలో ఇక్కడి అతని యొక్క శిష్యులు మరియు మిత్ర బృందము అందరూ కలిసి ఈ వాలీబాల్ టోర్నమెంట్ని జరపడం జరుగుతున్నది. అతని యొక్క సేవల్ని వాలీబాల్ సంఘము, వాలీబాల్ ప్లేయర్స్ గుర్తించారు కాబట్టి అతనిపైన ఆసక్తితో ఈ టోర్నమెంట్ జరిపిస్తున్నాము. ఇక్కడ మొత్తము 20 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. వీరికి మంచి ఆహారము, మంచి వసతి కల్పించి క్రీడాకారుల్ని వాలీబాల్లో ప్రోత్సహించదలుచుతున్నాము. కావున ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం. స్వర్గీయ ఉర్దూ మున్షి హైదర్ అలీ సాబ్ గారు పూనూరు పట్టణంలో బసవరాజ హై స్కూల్లో దాదాపు 10 సంవత్సరాల కాలం పనిచేశారు. వారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆయన మంచి క్రీడాకారుడు, మాకు మంచి మిత్రుడు. ఆయన మంచి వాలీబాల్ క్రీడాకారుడు అయినందువల్ల ఆయన క్రీడను గుర్తించి వారి శిష్యులు, వారి మిత్ర బృందం కూడా కలిసి పూనూరు పట్టణంలో ఆయన జ్ఞాపకార్థంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఒక చిత్తూరు జిల్లా వాలీబాల్ స్థాయిలో ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి బహుమతులు కూడా చాలా గొప్పగా ప్రకటించారు. 20,000 మొదటి బహుమతి, 15,000 రెండవ బహుమతి, 10,000 రూపాయలు మూడవ బహుమతి, 4వ బహుమతి 5,000 రూపాయలు. దాదాపు 15 టీముల వరకు ఇప్పటి వరకు రావడం జరిగింది. వీరికి అందరికీ కూడా మంచి భోజన వసతి ఏర్పాటు చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెద్దలందరి సహకారంతో ఈ యొక్క పొంగనూరు పట్టణంలో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్రీడకు ప్రవేశించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత టోర్నమెంట్కు వచ్చిన జట్లను సీనియర్ క్రీడాకారులకు పరిచయం చేశారు. అనంతరం వారు వాలీబాల్ను త్రో చేసి ఆటను ప్రారంభించారు. క్రీడలను ఆస్వాదించేటువంటి పోలీస్ శాఖలో ఏఎస్ఐ స్థాయిలో రిటైర్డ్ అయినారు.
హర్వాణిభాయ్ గారు, వాలీబాల్ క్రీడాకారులు సుధన్న గారు, రంగన్న గారు, చిత్తూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజ్ అహ్మద్ పర్యవేక్షణలో టోర్నమెంట్ జరిగింది. కిరణ్ ఫ్రెండ్స్ వికోట టీమ్ కెప్టెన్, కిరణ్ ఫ్రెండ్స్ వికోట టీమ్ కెప్టెన్, కెప్టెన్ మైక్ పైన జరుగుతున్నా. నరసింహాపురం టీమ్ కెప్టెన్ మైక్ పైన జరుగుతుంది. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు నవాబ్, ఇనాయతుల్లా, జైబాల, రంగన్న, నానబాల గణేష్, హర్నాథ్ రెడ్డి, మహమ్మద్, బాబీ, చంద్ర, సుధాకర్ రావు, హరి, నితిన్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల నిర్వహణలో నోడల్ ఆఫీసర్ల బాధ్యత కీలకమని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు బాధ్యత కీలకమన్నారు. నోడల్ ఆఫీసర్లకు కేటాయించిన విధులను వారి సహాయక సిబ్బందితో ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించి జిల్లాలో ఎలక్షన్లు విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. 19వ తేదీ సోమవారం నుండి ఎన్నికల నిర్వహణపై నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు హాజరు కావాలని, ఎలక్షన్ సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నోడల్ ఆఫీసర్లందరూ ఎన్నికల నియమావళి బుక్ను పూర్తిగా చదువుకుని పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెలాఖరు వరకు ఉదయం మీ కార్యాలయ పనులు చేసుకుని మధ్యాహ్నం మీకు కేటాయించిన సహాయక సిబ్బందితో ఎలక్షన్ విధులకు సంబంధించి పనులు చూసుకోవాలన్నారు. ఎన్నికల విధులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఎన్నికలలో అందరం కలిసి సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వివిధ నోడల్ ఆఫీసర్లు, వారి సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసంద్రమైన రాప్తాడు సీఎం జగన్ పంచ్ డైలాగులతో దద్దరిల్లిన సిద్ధం సభ. ఐక్యత ఉంటే అన్ని విధాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. క్షత్రియ సంఘ ఆత్మీయ సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు భక్తవత్సలం రాజు. పొంగనూరులో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.